శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న మనం మహిళల భద్రత వారి హక్కుల పరిరక్షణ విషయంలో మాత్రం ఎక్కడున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి నుంచి బడికో బడి నుంచి బయటికో వెళ్ళిన బాలిక క్షేమంగా మళ్ళీ తిరిగి వస్తుందన్న నమ్మకం లేని సమాజంలో బతుకుతున్నామని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. నిర్భయ, అభయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా సరే ఆ తర్వాత కూడా అత్యాచార సంఘటనలు లేకుండా ఒక్క రోజు కూడా గడవదన్న కఠోర వాస్తవాన్ని దిగమింగుకోవాలి. ఒక పక్క మహిళను మహాశక్తి అని ఆకాశానికి ఎత్తేస్తూ ఇంట్లో మహిళల్ని కనీసం సాటి మనిషిగా కూడా అంగీకరించలేని ఆలోచనలున్న పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నామని చెప్పి బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు మహిళల భద్రతే ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు ఇంకా సమానత్వం, హక్కులు, అవకాశాలకి చోటు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనే దుస్థితి ప్రస్తుతం తీసుకొచ్చారు చుట్టూ ఉండే సమాజంలో పెద్దలందరూ. మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకునే ముందు ఆ మహిళా సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి, దానిపై వినిపిస్తున్న ప్రశ్నలేంటో ఒకసారి బిగ్ స్క్రీన్ పై చూద్దాం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, ఇది ఒట్టి నినాదంగానే మిగిలిపోతుందా? మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయా? మహిళల భద్రత, హక్కుల పరిరక్షణలో ఇంకా అన్యాయమే జరుగుతోందా? దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నాయా? 78 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా బేటీ పడావ్, బేటీ బచావ్ అన్న నినాదం దగ్గరే మన ఆలోచనలు ఆగిపోయాయా? దేశంలో మహిళల అక్షరాస్యత రేటు తగ్గిందా, పెరిగిందా? కొడుకుతో పాటు కూతుర్ని కూడా ఉన్నత చదువులు చదివిస్తున్న కుటుంబాలు ఎన్నున్నాయి? దేశంలో మహిళలు, బాలికలపై నిత్యం జరుగుతున్న హింసకు సంబంధించి నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ చెబుతున్న కఠిన వాస్తవాలు ఏమిటి? అత్యధిక కుటుంబాల్లో వేళ్ళునుకుపోయిన పురుషాధిక్య భావన మహిళా సమాజానికి అతిపెద్ద సవాల్గా మారుతోందా? దేశంలో మహిళలపై జరుగుతున్న హింస ఎన్ని రకాలుగా ఉంది? దాని నుంచి మన చట్టాలు ఆమెకు రక్షణ కవచంలాగా నిలుస్తున్నాయా లేదా? మహిళలు బయట కన్నా ఇంట్లోనే ఎక్కువగా హింసకు లోనవుతున్నారా? పురుషాధిక్య ఆలోచనలే దానికి మూల కారణంగా మారుతున్నాయా? వివక్ష, గృహహింస, లైంగిక హింస, వరకట్న వేధింపులు, పరువు హత్యలు, మానవ అక్రమ రవాణా లాంటి ఘటనలు చెబుతున్న కఠోర నిజాలు ఏమిటి? ఏటా మొక్కుబడిగా మహిళా దినోత్సవం జరుపుకోవడం తప్ప ఆ మహిళల సాధికారత కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయా? అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ నినదించడం, మగువా మగువా అంటూ సినిమాల్లో గొప్ప సాహిత్యంతో పాటలు పాడడం, ఏటా విమెన్స్ డే నాడు ఆమెను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అంతే అక్కడితో ఆ మొక్కుబడి మహిళా దినోత్సవం పూర్తయిపోతుంది అని అర్థమవుతుంది మనకి. ఆ తర్వాత యథావిధిగా ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, గృహహింస, హత్యలు, అత్యాచారాలు, పరువు హత్యలు అలా జరిగిపోతున్నాయి. మహిళలు పెళ్లి కానంత వరకు తల్లిదండ్రుల చెంతనే ఉండాలి. పెళ్లి తర్వాత భర్త చాటున ఇంటి పట్టునే వంట పని, ఇంటి పని చేస్తూ జీవితం గడిపేయాలి. ఇదే కదా దేశంలో సగం మంది మహిళల జీవితాల పరిస్థితి. మరి ఆయా రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న అతివలు లేరా అంటే అఫ్కోర్స్ ఎందుకు లేరు, భేషుగ్గా ఉన్నారు. కాకపోతే అరుదుగా ఉన్నారని చెప్పాలి. కారణం ఏంటంటే ఇంకా అదే వివక్ష, అదే పురుషాధిక్యం, అవే అసమానతలు, అవే వేధింపులు. అందుకే ఒక పురుషుడు సాధించిన విజయం కంటే కూడా స్త్రీ సాధించే విజయం ఎన్నో రెట్లు గొప్పదని ఒప్పుకోవాల్సిందే. ఓ రంగంలో ఆమె అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలంటే ముందుగా ఇంటి నుంచే యుద్ధం ప్రారంభించాలి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మీరు నమ్మరు కానీ రోజుకు సగటున 140 మంది బాలికలు, మహిళలు తమ సొంత వారి చేతిలోనే హత్యలకు గురవుతున్నారు. 2023లో 51,300 మంది మహిళల మరణానికి సొంత కుటుంబ సభ్యులే కారణం అంటే ఇంకేం చెప్పాలి. ప్రపంచ జనాభాలోని 33% మంది మహిళలు నిత్యం ఏదో ఒక రకంగా లైంగిక హింసకు గురి అవుతూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి దారుణాలు జరుగుతున్నప్పుడు మహిళా దినోత్సవాలు మనం జరుపుకోవాలా లేదా, లాభం ఏమిటి అన్న ప్రశ్న ఖచ్చితంగా కలుగుతుంది. మహిళలపై పెరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేది ఎలా? ప్రతి ఏడు మాట్లాడుకుంటున్నాం. మహిళల హక్కుల పరిరక్షణ, భద్రతా విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమిటి, అలాగే చట్టపరంగా వారికి దక్కుతున్న భరోసా ఎంత? ఈ అంశంపైనే ఇవాల్టి సత్యమేవ జయతే. అందరికీ స్వాగతం. ఇవాల్టి ఎస్టీమ్డ్ ప్యానెల్
చాలా గొప్ప వ్యక్తులు. నిజంగా మహిళలు విజయం సాధిస్తున్నారు అని చెప్పడానికి వీరందరూ కూడా నిదర్శనాలని చెప్పాలి. ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. మొట్టమొదట శ్రీమతి డాక్టర్ లక్కరాజ్ నిర్మల గారు, ఆధ్యాత్మిక పరిశోధకులు, రచయిత్రి, విశ్వ నియమాలనే ఒక విషయాన్ని పరిశోధిస్తూ ప్రపంచానికి బోధించే కార్యక్రమంలో ఉన్నారు. మహిళల హక్కులపై అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. వారితో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య దెందుకూరి, లీడ్ హెపటాలజిస్ట్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విన్నర్గా, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్గా చాలా సుపరిచితులు ఈ మధ్య కాలంలో మరి సోషల్ మీడియాలో. వెల్కమ్ అండి. డాక్టర్ మమతా రఘువీర్ గురించి ఏం చెప్పాలి? వారు ఎప్పటి నుంచో బాలికల హక్కుల కోసం పోరాడుతూ బాల్య వివాహాల్ని అరికట్టడంలో తరుణి అనే సంస్థని స్థాపించి దూసుకెళ్ళిపోతున్నారు. ఎంతోమంది చిన్నారులని రక్షించాలని చెప్పాలి. ఇంకా కూడా ఈ సమస్య కొనసాగుతుంది అనడానికి వారు చేస్తున్న కేస్ స్టడీసే ఒక నిదర్శనం. అలాగే మనతో పాటు నిత్యా శెట్టి, ఈ మధ్యకాలం హీరోయిన్ అయ్యారు, కానీ బుజ్జి నిత్యగా మనకి పరిచయం. దేవుళ్ళు సినిమాలో బాలనటిగా తను మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో బాలనటిగా నటించిన తర్వాత ఇప్పుడు తను ప్రధాన భూమిక పోషిస్తూ చిత్ర పరిశ్రమ, పబ్లిక్ లైఫ్లో ఉండే అనేక విషయాల్ని చాలా బోల్డ్గా మాట్లాడే కొద్ది మందిలో ఒకరు కాబట్టి వారిని ఆహ్వానించారు. ఇవాళ మీ అందరికీ సాదరంగా స్వాగతం, వెల్కమ్. అండ్ నాతో పాటు ఇవాళ ప్యానలిస్ట్తో పాటు ఉన్నారు విజ్ఞాన్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు. వారు కూడా వారి అభిప్రాయాలు, ఎందుకంటే ఎప్పుడైతే గళం విప్పి మనం మాట్లాడతామో అప్పుడే జరుగుతున్న పరిస్థితుల్ని మనం అంగీకరించినట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు స్టార్ట్ డాక్టర్ మమతా రఘువీర్, మీతో ఎందుకు మొదలు పెడుతున్నామంటే మీరు ఫీల్డ్ వర్క్ చాలా చేశారు. సో ప్లీజ్ టెల్ us, ఇప్పటికి కూడా బాలికల హక్కులకి ఆటంకం, విఘాతం కలుగుతుందా? డెఫినెట్గా అండి. అందుకనే ఈ సంవత్సరము మనకి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ వాళ్ళు ఆడపిల్లల కోసం ఇంకా ఎక్కువగా పనిచేయాల్సి ఉంది. 30 ఏళ్ళ మనకి ఏదైతే బీజింగ్ ఇది ఒడంబడిక అయిందో దాని తర్వాత కూడా ఇంకా ఆడపిల్లలు వెనుకబాటుతనంతో ఉన్నారు అన్న ఉద్దేశంతోనే ఈసారి గర్ల్స్కి, ముఖ్యంగా అడాలసెంట్ గర్ల్స్, కిషోర దశలో ఉన్న ఆడపిల్లల కోసము వాళ్ళకి రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ చేయడానికి ఇంకా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది అనేది ఈసారి చెప్పడం జరిగింది. మనం చూస్తే అప్పటికి ఇప్పటికీ నేను పనిచేసినప్పుడు మొదలు పెడితే 3 ఏళ్ల పాపది చైల్డ్ మ్యారేజ్ ఆపాము 2000 సంవత్సరంలో. ఈ 25 ఏళ్ల తర్వాత కూడా మొన్న కోవిడ్ తర్వాత మేము అనేక బాల్య వివాహాలు ఇంకా ఆపాల్సి వచ్చింది. అంటే ఇప్పటికీ కూడా ఆడపిల్ల బరువే. ఆడపిల్లని బరువుగా చూడడం అనేది మానలేదు. ఇంతమంది ఆడపిల్లలు చదువుకోగలుగుతున్నారు, కనీసం బయటికి రాగలుగుతున్నారు అంటే అప్పటికిప్పటికి వచ్చిన మార్పు. కొంత ప్రభుత్వ పథకాలు, కొంతవరకు తల్లిదండ్రులు చదివిద్దాం అనే ఆలోచనకి రావడం. సరే, ఇంకా తర్వాత కట్నాలు, తర్వాత వాళ్ళ మీద జరిగే వివక్ష ఇవన్నీ ఉన్నా కూడా మనం ఇంకా ట్రాన్సిషన్ పీరియడ్లోనే ఉన్నాం. ఇప్పటికీ పోరాటాలు చేయాల్సే వస్తోంది ఆడపిల్లలకి. రైట్, చాలా దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు చెప్పారు. మీ అనుభవం ఏమిటి? ఎక్కడ మహిళలకి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు వాళ్ళు? మా అప్పుడు కూడా మేము చదువుకున్న రోజుల్లో కూడా మహబూబ్ నగర్ చాలా రూరల్ నాన్న. మా అమ్మ వాళ్ళు టాంగాలో వెళ్ళేవాళ్ళు. నాకు ఒక రిక్షా ఉండేది, భీమన్న రిక్షా అని, దానికి కూడా బురకా ఉండేది. అప్పటి కాలంలో మేము బయటకు వచ్చి అన్నయ్య పక్కన కూర్చోకూడదు, నాన్న పక్కన కూడా కూర్చోకూడదు, ట్రెడిషనల్ ఫ్యామిలీస్. అప్పుడు ఏం జరిగింది, అక్కడ అందరు ఆడపిల్లలకు 12, 13 మెచ్యూర్ కాగానే 8th, 9th, 10th పెళ్ళి అయిపోవాలంటే ఇంటర్మీడియట్ చదువు ఎవరు ఉంటారనమాట. నేను ఒకదాన్ని BSc BD చదువుకున్నాను అక్కడ. నాకు ఎంపీసీలో ఇప్పించి హెడ్ క్వార్టర్స్లో లెక్కల టీచర్లు లేరని, లెక్కల వాళ్ళు బాయ్స్ స్కూల్ నుంచి వచ్చి గర్ల్స్ స్కూల్లో టీచర్ మ్యాథ్స్ చెప్తే ఉండేది, లేకపోతే లేదు. నన్ను ఎంపీసీ చదివిస్తే గెట్ అవుట్ అన్నారు. నాన్న ఎందుకు వెళ్ళగొట్టారని అక్కడ ఫైట్ చేసి మా నాన్న అన్నీ చెప్పి, లెక్చరర్ ఆడపిల్లల రూమ్లో ఈమె కూర్చోవాలి, లెక్చరర్స్ రూమ్లో, లెక్చరర్ వచ్చిన తర్వాత వెనక బెంచ్లో కూర్చోవాలి, మళ్ళీ ఆమె వెళ్ళి లెక్చరర్స్ రూమ్లో కూర్చోవాలి. నాకు అట్లా పర్మిషన్ ఇచ్చారు. ఇంటర్మీడియట్లో తెలుగు మీడియం ఎంపీసీ. ఇంటికి వెళ్ళేసరికి మా అన్న నా పుస్తకాలన్నీ కాల్ చేసిండు. ఆడపిల్లకు నాకు ఒకటి చదువు అనిపిస్తే చదువుకొని కాలేజీకి పోనని. అలా పోరాటం జరిగి ఆ విధంగా అప్పుడే కవిత్వం రాసి ఆ రోజుల్లోనే స్త్రీ స్వాతంత్రము అని ఎన్నో మాటలు చెప్పి, తర్వాత నాకు పెళ్ళయిన తర్వాత మానసిక వికలాంగుల పాఠశాల స్టార్ట్ చేయడము. అక్కడ కూడా మహిళలు, ఒక డిజేబుల్డ్ పాప పుట్టిందంటే మొగుడు విడిచిపెట్టడమే. లీగల్ కౌన్సిలింగ్లో 10 years హైకోర్టులో లోక్ అదాలత్ మెంబర్ని. ఆ రోజు ఈ రోజు రాత్రి కూడా ఫోన్ వచ్చింది, నాన్న కలెక్టర్ ఎంఎస్ అంట యూఎస్లో ఫోన్ చేస్తుంది, నేను మీ యూట్యూబ్ ఛానల్లో చూశాను మేడం, నేను చచ్చిపోతున్నా, మీకు ఒక్క మాట చెప్పాలని ఫోన్ చేస్తున్నాను. ఎందుకే నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు, నీకోసం నువ్వు బతుకుతావు కానీ ఎవరి కోసం? లేదు, మా ఆయన కూడా డాక్టరే, మా అమ్మ నాన్న ఆయన కూడా డాక్టరే, మా అమ్మ నాన్న సెటిల్డ్ ఫ్యామిలీ ఇక్కడ. నేను మా రెండో పెద్ద కూతురిని, చెల్లెలకు మొగుడు ఎలాగో విడిచిపెట్టాడు, మా అమ్మ నాన్న బాధపడుతున్నారు, నేను అమ్మ నాన్నకి దూరంగా ఉంటున్నాను,
ఇప్పుడు ఇండియా వచ్చినా వదలడంట, అక్కడున్నా వదలడంట. షాడిస్ట్గా నిమిషం ఇట్లా గోర్లు కొరుక్కుంటూ కూర్చుంటాడట, గుట్టు పీక్కుంటూ జాబ్ చేస్తాడట. ప్రతి ఆడపిల్లతో కాంటాక్ట్. అంటే ఏదో విధమైన ఒత్తిడి ఇంట్లో అంటే అయిన వాళ్ళ నుంచి అవుతుంది, ఎదుర్కొంటారు చాలా మంది. ఇప్పుడు కూడా రోజు ఇవే ఫోన్లు. నాన్న ఏంటమ్మా మీరు స్వతంత్రంగా బతకండి అంటే ఏదో లోకం అంటున్నారు. ఏం లోకమో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదమ్మా. అదే డాక్టర్ కావ్య, మీ అనుభవం చెప్పండి. మీరు అంటే డాక్టర్ అవ్వడము చాలా అంటే మీ తరానికి ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెక్టెడే. అంటే మీ తరానికి ఆల్మోస్ట్ ఈ లిబరేషన్ వచ్చేసింది, సాధికారత వచ్చిందని చెప్పాలి. అయినా మీరు చాలా వివక్ష చూసుంటారు, మెడికల్ కాలేజ్లో కావచ్చు, ఇప్పుడు మీ హాస్పిటల్స్లో వర్క్ చేసే చోట కావచ్చు. ఎలా మీరు ఛేదించుకుంటూ ముందుకు వస్తున్నారు? యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ అండి. మీరు అన్నట్టు జనరేషనల్ చేంజ్ వల్ల నా జనరేషన్ టైం వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్. అమ్మాయిలకు కూడా చదువు ఇవ్వాలి, అమ్మాయిలు కూడా చదివిస్తే ఇండిపెండెంట్గా ఉంటారు. ప్రాబబ్లీ ఆ టైం కల్లా ముందు పడిన బాధలన్నీ పేరెంట్స్ చూసుంటారు. సో ఇందులో 3 kinds ఆఫ్ సొసైటీస్ ఉన్నాయి. ఒకటి, పుడుతూనే వాళ్ళు జనరేషనల్ వెల్త్తో పుట్టారు. సెకండ్ ఏంటంటే చదివిస్తేనే ఉంటారు అన్నవాళ్ళు. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అట్లీస్ట్ నేను పుట్టిన టైంలో పేరెంట్స్ అనేది ఒక 100% సంపాదిస్తున్నారు అనుకోండి, అందులో 50 to 60% శాతం పిల్లలు ఎడ్యుకేషన్ మీద పెట్టాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎంపవర్మెంట్ ఇస్తోంది కాబట్టి ఇలా చెయ్యాలి అంటే కొంతమంది రియల్ ఎస్టేట్, గోల్డ్ వీటి మీద కూడా పెట్టచ్చు. బట్ అట్లీస్ట్ నా జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఏంటంటే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే అవేర్నెస్, ఎడ్యుకేషన్ ఇచ్చే అవేర్నెస్ ఎంత ఉంది అండ్ ఇండిపెండెన్స్ ఎంత ఉందంటే పేరెంట్స్ దాని మీదే అదొక ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మన పిల్లలకి రేపు పొద్దున పెళ్ళికి ఇంత పైసలు పెట్టాలి అని ఎలా అనుకుంటారో అలాగే స్టడీస్కి కూడా ఇంత పెట్టాలి అని అనుకునే స్టేజ్లో నేను పుట్టాను లక్కీగా. కానీ అఫ్ కోర్స్ మీరు చాలా కరెక్ట్ విషయం చెప్పినా కూడా చదువుకున్న వాళ్ళలో కూడా ఏదో విధమైన ఒత్తిళ్లు కంటిన్యూ అవుతున్నాయన్న మాట ఎందుకంటే మనకి ఎంత ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ వచ్చి మనకి ప్రాపర్టీలో నిజంగానే హక్కు ఉంది అని కోర్టులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అది ఏ విధంగా ఉపయోగపడలేదు. ఒక స్త్రీని అణగదొక్కే ప్రయత్నాలు అవునండి ఏదో ఒక రూపంలో జరుగుతున్నాయి. తన శరీరం మీద కామెంట్ చేయడం మొదలుకుని, మానసికంగా హింసించడం మొదలుకుని, ఏం వేసుకోవాలో, ఎలా తయారయ్యి, ఎవరితో మాట్లాడాలి, ఎన్ని గంటలకు ఫోన్లు రావాలి, ఇవన్నీ కూడా ఉంటే భర్త, లేదంటే మీరు అన్నట్టు అన్నదమ్ములు, లేదు తండ్రి. అది ఈ మాట గమనిస్తూనే నిత్య మీ విషయంలో ఒక విషయం చాలా సుస్పష్టంగా మనం చప్పట్లు కొట్టాల్సిన విషయం. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. అవునండి. నిక్షేపంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ఎందుకే నీకు ఆ సినిమాలు అని ఉంటారు? ఇంట్లో వాళ్ళే అన్నారండి. అంటే మోస్ట్లీ జడ్జ్మెంట్స్ అన్నీ బయట వాళ్ళవి మన దగ్గరకు వచ్చే ముందే ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్గా నేను ఎప్పుడైతే హీరోయిన్గా, లీడ్ యాక్ట్రెస్గా కంబ్యాక్ చేయాలనుకున్నానో అప్పుడు అన్నారు, ఇప్పటికీ అంటున్నారు. రైట్. మరి మీరు ఎదుర్కొన్న అనేక సమస్యలు అంటే మీరు చిత్ర పరిశ్రమకు వస్తున్నప్పుడు ఒక విధంగా మనమే కాన్ఫ్లిక్ట్ అయిపోయి ఉంటాం. ఇది పూర్తిగా ఆకారంతో మన అంటే అందంతో కూడుకున్న ఒక ప్రొఫెషన్ అయినప్పటికీ ఎవరైనా నువ్వు లావుగా ఉన్నావంటే మనమే నొచ్చుకుంటాం. ఎవరైనా నల్లగా ఉంది తను అని చెప్తే ఇలా ఇది సోషల్ కండిషనింగ్లో అలవాటు అయిపోబట్టి మనం దాన్ని ఛేదించలేకపోతున్నాం. మీకు కూడా ఏవో అవమానాలు వచ్చుంటాయి, ఏవో విధాల వేధింపులు వచ్చుంటాయి. సో నిత్య మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఐఎమ్ గ్లాడ్ అండి యూ బ్రాట్ దట్ అప్. ఎందుకంటే బాడీ షేమింగ్ దాని మీద, ఆ టాపిక్ మీద చాలా కాన్వర్సేషన్ జరుగుతోంది. కానీ ఇప్పటికీ కూడా టాప్ యాక్టర్స్, టాప్ మోడల్స్ అందరూ స్కినీ మోడల్సే ఉన్నారు. ఏదో 10 మందిలో ఒకరిని ప్లస్ సైజ్ మోడల్ ఆర్ ప్లస్ సైజ్ యాక్టర్ని పెట్టి ఓకే మేము డైవర్సిటీ ప్రమోట్ చేస్తున్నామని చెప్పడానికి తప్ప ఎగ్జిక్యూషన్లో ఇంకా ఫెయిల్ అవుతున్నామండి. అది నంది అవార్డ్ నాకు దేవుళ్ళకి రాలేదండి. ఎందుకంటే ఒక జ్యూరీ మెంబర్ని అడిగితే అదేంటండి అంత కమర్షియల్గా సక్సెస్ఫుల్ అయింది, జనాల నుంచి అంత అప్రిసియేషన్ వచ్చింది, జ్యూరీ నంది అవార్డు ఇవ్వకపోవడం ఏంటి అంటే ఇంకొక మూవీలో అమ్మాయి తెల్లగా ఉంది అందుకే. ఇది ఓపెన్ గా చెప్పారండి వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్స్. షీ ఈస్ నో మోర్ రైట్ నౌ. అది కూడా ఎగ్జాక్ట్లీ అక్కడే సమస్య వస్తుంది. నాకు ఆ రోజు నా మైండ్లో పడిపోయింది అనమాట. అంటే నేను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ అవ్వాలంటే సన్నగా ఉండాలి, తెల్లగా కూడా ఉండాలి అని. వెయిట్ నేను ఎలాగో మేనేజ్ చేస్తాను, బట్ కలర్ని ఐ కాంట్ చేంజ్ దట్. ఐ వాస్ బోర్న్ విత్ దట్. సో మీరు ఎలా అంటే మీ మానసిక ఎలా చెప్పాలి, ఒక నిస్సత్తు అని ఆ టైంలో ఒక విధంగా మనని డిమోరలైజ్ చేసిన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు? ఫార్చునేట్లీ దేవుళ్ళకి నాకు వచ్చినంత అప్రిసియేషన్ ఇంకా చాలా తక్కువ యాక్టర్స్కి దొరుకుతుందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా ఐడెంటిటీ అయిపోయింది. సో ఒక్క అవార్డు రానంత మాత్రాన ఇట్ డెంట్ హర్ట్ మీ, కానీ ఇట్ జస్ట్ కేమ్ ఫ్రమ్ విత్ ఇన్.
పరిశ్రమ నుంచి కూడా నాకు ఆ అప్రిసియేషన్ వచ్చి ఉంటే బాగుండేది. యా, అండ్ ఇంకా మీకు భయానకమైన సంఘటనలు అయిన విషయం మాకు కొంతమందికి తెలుసు, వాటిని ప్రస్తావిద్దాం కాసేపట్లోనే. బట్ డాక్టర్ మమతా రఘువీర్, బిఫోర్ వి కంటిన్యూ, అసలు ఏ అంశాలు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చెక్ లిస్ట్ పెట్టుకుంటే ఏ అంశాలపై దృష్టి బాగా తగ్గిపోయింది మహిళలకి సంబంధించి అంటారు? ఒకటండి, ఇప్పుడు మనం ఇందాక విద్య గురించి మాట్లాడుకున్నాం, అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా వరకు ఆడపిల్లల్ని చదివిస్తున్నారని. కానీ మనం వెనుకబాటుగా ఉన్నది ఉపాధి అనేది అసలు ఆడపిల్లలకి అందకుండా చేస్తున్నారు. చాలా తక్కువ రంగాలలో ఉపాధి ఇవ్వగలుగుతున్నారు. అది ఇచ్చినా కూడా సెకండరీ రోల్స్ వరకే పరిమితం అవుతున్నాం. ఎక్కడా కూడా హైయెస్ట్ పొజిషన్స్లో కానీ డిసైడింగ్ అంటే డెసిషన్ మేకింగ్ ఉన్న పొజిషన్స్లో కానీ ఎక్కడా కూడా ఆడపిల్లలకి ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఇవ్వట్లేదు. అందువల్లనే చాలామంది నాకు తెలిసిన ఐఐటిఎన్స్ ఐఐఎమ్స్ చదివిన వాళ్ళు కూడా ఒక లెవెల్కి వచ్చాక ఒక కార్పొరేట్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యాక ఇంకేం ఉండదు, నేను రిజైన్ చేసేసి హాయిగా ఇంట్లో కూర్చోవడం బెటర్ అనే పరిస్థితికి వచ్చారు. మనకి ఆర్బీఐ బోర్డ్ రూమ్ అంటే అన్ని బోర్డ్స్లోనూ ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి అంటే ఎక్కడో అంటే సొంత వాళ్ళు తమ కూతుళ్ళో భార్యలో వాళ్ళ పేరుకి రాస్తున్నారు. అలాగనే ఏదైనా ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ తన సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అంటే బ్యాంక్ లింకేజెస్ ఇన్ని వస్తున్నాయి, గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి అన్నీ చెప్తారు, కానీ వాళ్ళకి కావాల్సిన మెంటరింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ సదుపాయాలు కానీ ఎలా ఎదగాలి అనేది కానీ నేర్పియరు. ఇప్పుడు ఉన్న ఎవరైతే వ్యాపారవేత్తలు మహిళలు ఉన్నారో అంటే వాళ్ళు సొంతంగా కష్టపడి ఎలాగోలాగా కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళే. అంటే ఇంకా కూడా మనము ఆ లెవెల్లోనే ఉన్నాం. ఒక మహిళ బాస్గా ఉంటే ఇప్పటికీ కూడా ఆమె మీద సెటైర్లు వేయడమో ఆమెని కించపరచడమో అలాగనే చూస్తారు, కానీ ఒక వ్యక్తిగా ఒక మనిషిగా చూడని సమాజం ఉంది. ఐపీఎస్ అవ్వండి, ఐఏఎస్ అవ్వండి, ఇంకోటి అవ్వండి. మనం సంసిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే చదువు ఒక్కటే మనకి కావాల్సిన స్కిల్ సెట్ ఇవ్వట్లేదు. సమాజంలో మనుగడకి కావాల్సిన అనేక ఇతర గుణగణాలు ఉండాలి. కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉంటే దులుపుకుపోతుంది, ఇంకేదో గయ్యాలి, ఇంకేదో రకరకాలుగా సంబోధనలు ఉంటాయి, అమ్మో ఆవిడతో పెట్టుకోకండి ఇలా. కానీ ఎక్కడైతే మహిళలో స్వతహాగా ఉండే సున్నితత్వం కానీ కేపబిలిటీస్ ఉంటాయో వాటిని ఆదరించడానికి అసలు పురుషులు కానీ సమాజం కానీ ఎప్పుడు ఆమోదించట్లేదు. మీరేమంటారు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. దట్ ఈస్ వెరీ ట్రూ అండి. ఎస్పెషలీ ఇప్పుడు నేనున్న పొజిషన్లో మరీ స్ట్రాంగ్గా ఉంటే, స్టర్న్గా ఉంటే, ఓ ఆడవారైనా కూడా ఇలా ఉంటున్నారు అని పొగరు అన్న ఒక కామన్ మాట. అది పొగరు వల్ల వచ్చిందా లేదు, నేను ఒక వాళ్ళ చేత పని చేయించుకోవాలి, కరెక్ట్గా డిసిప్లిన్డ్గా ఉండడానికి నేను అలా ఉంటున్నానా అని డిఫరెన్షియేట్ చేయకుండా, ఓకే ఆడవాళ్ళు ఒక డెసిబుల్ కన్నా ఎక్కువ మాట్లాడితే అది పొగరు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే న్యాచురల్గా మనం స్మూత్ నేచర్డ్ అయ్యాము అనుకోండి, అది కామన్గా చెప్పామనుకోండి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చేయకపోయినా ఆవిడేమనరు. సో ఈజీగా అది మెన్ అనుకోండి, అంత ఈజీగా చేయలేరు వాళ్ళు చూసినా చూడకపోయినా కొంచెం భయంతో ఆ పని చేస్తారు. కానీ ఉమెన్ అయ్యేసరికి ఆ డిస్టింగ్విషన్ అనేది ఖచ్చితంగా ఉంది. మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే లేబులింగ్ ఇస్ వెరీ ఈజీ. అంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ మనకి ఎంత ఉన్నా సరిపోవట్లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎక్కడ వాళ్ళైనా చూసి అంటే పోలీస్ ఆఫీసర్స్కి జరగదనుకుంటాం, మనం జూరీలో ఉన్న గౌరవనీయులకి జరగదనుకుంటాం, అందరికీ వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఎక్కడో అక్కడ జరుగుతుంది. మేడం చెప్పారు కదా, నిర్మల్ గారు ఏమంటారండి? నా భావాలన్నీ మౌనంగా డైరీలు అయ్యాయి, నన్ను ఖైదీ చేశాయి. ఏ స్త్రీ అయినా నోరు విప్పదు, గడపనే లాస్ట్. అమ్మ గుప్పిడి మూసిందంతే, నోరు తెరిస్తేనే గుండె చెరువు అవుతుంది. అవును, నేను కలెక్టర్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు మహిళా చేయూత గ్రావెన్స్ రెడ్రెసల్ సెల్ రన్ చేశాను. బన్వర్లాల్ కలెక్టర్ ఉన్నప్పుడు హరిప్రియ రంగరాజన్ గారు ఇనాగ్రేషన్ చేశారు. అక్కడ జయప్రద కూడా వచ్చి తన బాధలు చెప్పుకుంది. తర్వాత ఆకేళ్ల రైటరు, ఆయన మీద ఇన్ని కంప్లైంట్లు, చేయి పట్టుకుంటారు కాలు పట్టుకుంటారు అనని. ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా ఫైల్ తీసుకొని పోతే చేతులు ఇలా 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 అనేసేవాళ్ళని. మండల్ రెవెన్యూ ఆఫీసర్లు బస్సులో వస్తుంటే ఆడవాళ్ళని ఆమెకేమమ్మా బ్యాగ్ ముందు మెహాన్ వేసుకొని పోతుంది అంటారు, కానీ దాని వెనక ఆమె మనోభావనలు చాలా ఉంటాయి నాన్న. 45 ఏళ్లుగా మహిళలు రోజు వందల సమస్యలు చెప్తున్నారు, అందరికీ మనోధైర్యం ఇస్తూ ముందుకు పోతున్నాను. అక్కడ ఒక మహిళ గుండె పగిలి ఏడ్చిందంతే, అక్కడ సునామీ వచ్చిందని రాశాను. ఈ ప్రకృతి ఇంత విభత్సంగా తయారవడానికి మహిళలు కన్నీరు కార్చటం. మహిళ అంటే ఏంది? ఈ విశ్వంలో స్త్రీ పురుషుడు సంయోగంతో, స్త్రీ పురుష శక్తితో ఈ విశ్వం మొత్తం ఉంది. కానీ పురుష ఆధిపత్యంతో స్త్రీ అణగబడి ఒక ఇంట్లో స్త్రీ ఏడిస్తేనే డబ్బులుండవు,
దరిద్రాలు వస్తాయి ఇంటికేదో అంటారు కదా అరిష్టం నాన్న. అంటారు. కళ కంట కన్నీరోలికి తొలగిపోవురా సిరులు అంటారు కదమ్మా. అలాగా ఈ మహిళలు ఇంత ఇదిగా ఏడుస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ మగపిల్లగాని ఫోటో పట్టుకొని పోయి పెళ్ళిళ్ళు అవుతులేవు నా కొడుకుకు అని ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నారంటే ఇది వాస్తవం. ఈ విశ్వంలో ఉన్నటువంటి దాంట్లో పరిస్థితులు అలా రివర్స్ అయ్యాయి. మహిళలకి ఆనాడు ఈనాడు ఎప్పుడు ఇప్పుడు కూడా ఏదో రకమైన కష్టం. చాలా మీ వాగ్ధాటికి నిజంగా జోహార్లు నిర్మల గారు. మీరు ఎంత జీవితం చూశారో, ఎన్ని సంఘటనలు చూసుంటారో అర్థమవుతుంది. మనం సాధికారత వైపు అడుగులు వేయాలంటే ఏదో ఒకటి ఉండాలి. అంటే ఒక చదువుకుంటానని పట్టుపట్టడం మొదలుకుని, నేను పనికి వెళ్ళను, నాకు 14 ఏళ్ళకి పెళ్లి చేయొద్దు, నేను చేసుకోను అని ఒక సంఘటితమైన ఎఫర్ట్ ఉండాలని చెప్పి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. ఎవరు మాట్లాడతారు చెప్పండి ఫస్ట్? కానీ ఇలాంటివి కొన్ని బయట చూస్తూ ఉంటాం. నా లైఫ్లో జరగకపోవచ్చు అవన్నీ, కాకపోతే బయట వాళ్ళ లైఫ్లో లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. మన ఫ్రెండ్స్ చెప్తే కూడా మనం వింటూనే ఉంటాం. ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొంచెం ఒక అబ్బాయితో మాట్లాడదామంటే మా ఇంట్లో ఒక అబ్బాయితో బయటకు వెళ్దామన్నా, ఫ్రెండ్లీగా వెళ్దామన్నా కూడా మా ఫ్యామిలీలో ఒప్పుకోరు. యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి కూడా అయ్యుండొచ్చు, తప్పేమీ లేదు దాంట్లో. కాకపోతే అయినా కూడా కొంచెం ఫ్యామిలీ ఇంట్లో అన్నవాళ్ళు లేకపోతే పక్కింటి వాళ్ళే ఎక్కువ మనల్ని, మీ అమ్మాయి అలా తిరుగుతుంది, మీ అమ్మాయి అలా వెళ్తుంది కదా. ఫ్రెండ్ అన్నా అన్న అయినా సరే పక్కింటి వాళ్ళు మాట్లాడేది మాత్రం అదే మాట్లాడతారు. అంటే ఇక్కడ సమానత్వం పరిస్థితుల్లో మన కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాం కాబట్టి అన్నయ్యని వెళ్ళిస్తారా గర్ల్స్ అమ్మాయిలతో మాట్లాడడానికి? వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళే ఇంట్లో అమ్మ వాళ్ళు మాట్లాడడానికి చాయిస్ ఏమి ఉండదు, ఎందుకంటే అబ్బాయి అన్నట్టు ఉంటది కాబట్టి. అన్నయ్యకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడ మగ అందరూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఉండరు, ఖచ్చితంగా అబ్బాయి కన్నా తర్వాత అమ్మాయి ఖచ్చితంగా మాట్లాడుతుంది. అంతే. ఉమెన్స్ డే అట్లా తీసుకుంటే, మదర్స్ డే, ఉమెన్స్ డే అంటే ఆ రోజు మనం ఒక్క రోజు సెలబ్రేట్ చేసి వదిలేయడం కాదు. 365 days ఉమెన్స్ డే, మదర్స్ డే అన్నీ ఉండాలి. రైట్. ఆ 365 days ఉమెన్స్ని అలాగే గౌరవించాలి. అవును. సో నీకు చదువు విషయంలో కానీ ఎప్పుడైనా నువ్వు అమ్మ వాళ్ళని కొంచెం కన్విన్స్ చేయాల్సి వచ్చిందా? కన్విన్స్ అంటే అలా అని ఏం రాలేదు. నాకు నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ చేశారు, వెరీ గుడ్. అన్నయ్య తమ్ముడు? అన్నయ్య వాళ్ళైతే ఇంకా పేరెంట్స్ కన్నా ఎక్కువ సపోర్ట్ ఉంది వాళ్ళది. అదృష్టవంతులు ఇలాంటి ఆడపిల్లలు నిజంగా వాళ్ళ ఇది. సో నిత్య ఇక్కడ అడగాలి మిమ్మల్ని, మీరు ఓన్లీ చైల్డ్ కదా, మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా చెప్పారా లక్షణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇంత ప్యాకేజీ తీసుకుంటూ స్థిరపడిపోకుండా ఎందుకమ్మా ఈ పాటలని? మా మొత్తం ఫ్యామిలీలో పెటర్నల్ అండ్ మెటర్నల్ బోత్ సైడ్స్ నేను తప్ప అందరూ కార్పొరేట్ ఎంప్లాయీసే అండి. నేను ఒక్కదాన్నే ఇలా ఐఎమ్ ద వైల్డ్ షీప్, బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. నేను మోస్ట్ రీసెంట్ ఇన్సిడెంటే మీతో షేర్ చేసుకుంటాను. నాకు రేపు ఐ హ్యావ్ అ మూవీ రిలీజింగ్ ఆన్ ద March 7 కాల్డ్ వైరల్ ప్రపంచం. సినిమా అంతా డిజిటల్ మీడియా, ఇంటర్నెట్ ప్రైవసీ, రివెంజ్ పార్న్ అన్న కేటగిరీ స్పెసిఫిక్గా దీని మీద తీసాం. కానీ దీంట్లో అమ్మాయిల్ని ఎక్కడ ఏ ఒక్క షాట్లో కూడా ఎక్స్ప్లాయిట్ చేసి చూపించలేదు. చాలా నీట్గా తీసిన సినిమా అనమాట. ఈ సినిమా ట్రైలర్ చూసి మా ఫ్యామిలీ గ్రూప్లో నిత్య ఏంటి ఇలాంటి సినిమాలు చేసింది, మీకు డబ్బులు అంత కష్టంగా ఉన్నాయా, ఇలాంటి సినిమాలకి ఒప్పుకుంటున్నావు ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి అంటే అవేర్నెస్ గురించి చేసిన ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వడానికి చేసిన సినిమా గురించి కూడా నాకు ఇంకా ఇలానే అంటున్నారు. సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ బ్యాటిల్ ఐవ్ హ్యాడ్ అండి చిన్నప్పటి నుంచి కూడా. అట్ దిస్ పాయింట్ ఇంకా నేను ఎవరిని పట్టించుకోను. నాది ఒకటే పాలసీ అండి, మీరు నా బిల్స్ పే చేయకపోతే మీరు చెప్పే ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది అమ్మో, ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్. చాలా మంది దీనికి కూడా అంటే అమ్మ నాన్నతో నీకు ఉండేది ఆర్థిక సంబంధమా అంటారు. నిర్మల గారు బహుశా తను చెప్పినది వాస్తవం అయినా కూడా తన స్వేచ్ఛతో గౌరవప్రదమైన ఒక వృత్తిలో ఉండడం తన ఇష్టం. కానీ ఎక్కడో మనం తెగింపుకి లోన్ అవ్వక మానలేకపోతున్నాం, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇలా చెప్పకపోతే అర్థం కాదండి, అర్థం కాదు. ఏ విషయాన్ని గురించి కూడా స్త్రీ తన స్వతంత్రంగా ఆలోచించుకోగలగాలి. తనకు నచ్చిన రంగంలో హ్యాపీగా ఉండడానికి, తన పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి ఎంత ఫైటింగ్ జరిగినా, ఎవరో లోకం ఏదో ఎవరో ఒక ఆమె నేను చచ్చిపోతానంటే నేను ఇదే చెప్పాను, హ్యాపీగా ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చినట్టుగా తిరుగు, నీకు నచ్చిన ఆలోచనలు చెయ్యి, అదే జీవితం అంటే అని చెప్పాను నాన్న. మనకు నచ్చిన వేలో మనం ఉండాలి. ఒక కుక్క రోడ్డు మీద పోతుంటే భయంతో అరుస్తుంది, అది అరిచిందని దాని పక్కన 4 కుక్కలు అరుస్తాయి. అవి అరిచినేను ఎక్కడో కాలనీలో ఉండే ఇంకో 10 కుక్కలు అరుస్తాయి. ఎందుకు అరిచిందో ఏం తెలియదు, కాబట్టి అవన్నీ పట్టించుకోకని చెప్పాను. అంటే మనం ఇప్పుడు సభలో మనకి ఇలా కుక్కలు అనుకుంటున్నామండి, అప్పుడు అనుకోకుండా అక్కలనే అనుకుంటాం. అది తప్పట్లేదు, ఎందుకంటే మనకి ఒక ఫైన్ లైన్ అర్థం కావట్లేదు. మరీ తెగించేస్తేమో ఇంకోలా అనుకుంటారు,
లేకపోతే మీరు అన్నట్టుగా అంటే ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా వస్తుందని ఆలోచించాలి. మీకు ఎదురైన అనుభవం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఈక్వాలిటీ? మా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ అంటే ఏముండదు. బాయ్స్ని గర్ల్స్ని ఈక్వల్గా చదివిస్తున్నారు, ఈక్వల్గా ఎంజాయ్ చేయనిస్తున్నారు. ఇంకా ఏం చదువుతామంటే అది చదవనిస్తున్నారు. ఎక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే ఎవరేమైనా అసలు నమ్మరు. అది అంటే ఫ్రెండ్స్తో ట్రిప్లకు పంపిస్తారు పంపిస్తారు. ఓ చాలా ఫార్వర్డ్ అయితే మీరు, ఎందుకంటే నిజంగానే అంటే అదొక ఆందోళన పడే విషయం. కావ్య గారు మీరేమంటారు? అది ఓన్లీ ట్రిప్స్లో కాదండి, పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు మనం ఒక విధంగా ఉండాలని మనకు అలవాటైపోయింది. అది మాట్లాడటం కానివ్వండి, డ్రెస్ వేసుకోవటం కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, మూవ్మెంట్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ పర్టిక్యులర్ వేలో లేకపోతే ఒక ఎస్ అను ఒక నో అను వాళ్ళు ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. సో మనం ట్రిప్స్కి వెళ్ళినా అలాగే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉండాలి. అది మనకు వచ్చిన కండిషనింగ్. అవును. సో అది నాకు మా మదరో పిన్నో ఎవరో చెప్పుంటో లేకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఇలా ఉంటేనే వాళ్ళు నన్ను ఓకే ఐ కాంట్ షీస్ తనని టు అటైన్ హర్ ఇస్ డిఫికల్ట్ అని అనుకుంటారు. లేదంటే కొంచెం అంటే ఇది దట్ ఈస్ అ సొసైటల్ కండిషనింగ్ అనమాట. ఒక పర్టిక్యులర్గా ఒక ఉమెన్ లేదు అని అనుకోండి అంటే ఇట్స్ ఎస్. అదే సో దాన్ని మనం బ్రేక్ చేయాలి. కొంచెం ఫ్రీగా మంచిగా డ్రెస్ చేసుకున్న మహిళల్ని ఒక టైప్లో చూస్తారనమాట. కరెక్టే కదా మమత గారు? అవునండి, అంటే ఇది జెండర్ స్టీరియోటైపింగ్ మనకి చాలా జనరేషన్స్ టుగెదర్ ఉన్నది. ఇప్పటికిప్పుడు మార్పు రావాలి అంటే వెంటనే రాకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకేలాగా డ్రెస్ చేసుకుంటారు అంటే ఇట్ ఈజ్ లైక్ అందరూ ఒకే టైప్లో ఉండినట్టు ఉంటారు. ఇప్పుడున్న యూత్ కూడా ఎందుకుంటారు అంటే ఒకవేళ డిఫరెంట్గా ఉంటే వాళ్ళ మధ్యనే పియర్ ప్రెషరు, తర్వాత చాలా రకాల మాటలు ఇవన్నీ వినాల్సి వస్తుంది. దాని బదులు ఇలానే ఉందాం, ఇలా ఉంటేనే ఇలానే నడుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఎవరైనా ఛాలెంజ్ చేశారో లేకపోతే ఏదైనా ఇప్పుడు అందరు పిల్లలు చెప్పారు కదా మాకు ఇంట్లో వివక్ష లేదని, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వివక్ష ఏలాగా ఉంది అనేది తెలియదు, ఏ దశలో ఉంది, ఎలాగ ఉంది అనేది. ఇప్పుడు మన మంచికే చెప్తున్నాం, నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు అంటే ఎప్పుడు ఎక్స్పోజర్ వస్తుంది, ఎప్పుడు అవకాశాలు వస్తాయి, ఎప్పుడు బయటికి వెళ్తే అంటే మనకి ఎలా వస్తాయి. పర్ఫెక్ట్. అందువలన ఇది కూడా ఒక కండిషనింగే. ఎక్కడ ఒక ఇవాళ రోజున ఒక అత్యాచారం జరిగినా కూడా ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళిందని మాట్లాడతారు, ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంది. అలాగే అలాగే మనకి నిన్న మా రీహాబ్లో అమ్మాయి 15 ఏళ్ల పాపకి మేము డెలివరీ చేసామండి. 15 ఏళ్ల పాప. ఎంత బాధాకరం అంటే చాలా బాధ అనిపించింది. అంటే ఆ పాప హౌ మచ్ షీఈస్ గోయింగ్ త్రూ ఏంటి అంటే ఒక 19-year-old అబ్బాయితోటి వెళ్ళినందుకు ఆ పాపకు వచ్చిన సమస్య అది. తల్లి తండ్రి అన్ఎడ్యుకేటెడ్, తండ్రి లేడు, అమ్మాయి ఇంకా వల్నబుల్ సిచ్యువేషన్. ఎట్ ద ఎండ్ అబ్బాయిని అరెస్ట్ చేశారు, అదంతా వేరే విషయం, బట్ సఫర్ అవుతుంది పాప. అంటే ఎట్ ద ఎండ్ సఫర్ అయ్యేది ఎవరు? ఉమెనే సఫర్ అవుతున్నారు, గర్ల్సే సఫర్ అవుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం సీరియస్ ఇష్యూస్ కూడా మాట్లాడదాం ఇవాళ, ఎందుకంటే ఇవన్నీ సాంఘికంగా సామాజికంగా కొంచెం అణచివేత బయాస్ ఉన్న పరిస్థితులు. అంటే ఇద్దరికి ఈక్వల్ చదువు ఉందా, ఇద్దరికి ఈక్వల్ ప్రాపర్టీ ఉందా, ఇవన్నీ కూడా మాట్లాడాలి. బట్ ట్రాఫికింగ్ లాంటి ఒక ఘోరమైన సమస్యలో కూడా ఆడపిల్లలు నలిగిపోయి ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే కూడా మనకి ట్రాఫికింగ్ నుంచి రక్షించబడిన అమ్మాయిలు కూడా ఆ తర్వాత ఆ క్రమంలో ఆ రక్షణ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో విధాల మిస్బిహేవియర్ చూసిన పరిస్థితులు, వాళ్ళు నోరెత్తలేరు. ఏం చేస్తాను చెప్పండి. చూడన్న, ఇవాళ మా పనమ్మాయి వచ్చి ఏడుస్తూ వచ్చింది. ఏంటి అని అంటే ఆమెకు 5 పిల్లలట. 5 పిల్లల్లో మొగుడు తాగి పడుకుంటాడట, అంతే, ఏం పని చేయడని మొదటి నాడే చెప్పింది. ఎందుకే ఏడుస్తున్నావు, ఏంటో చెప్పు అని అన్నాను. చెప్పు అంటే ఒకటే మాట చెప్పింది, నాన్న 1500 రూపాయలు ఫస్ట్కు జీతం వచ్చిందమ్మా, 1500 నేను అక్కడ ఇంట్లో పెట్టాను, అంతే, వాడు తీసుకొని పోయి తాగొచ్చాడు, 2 రోజులు నిన్న ఇవాళ నాకు భోజనం లేదమ్మా అని చెప్పి ఏడ్చింది నాన్న. అంటే వాడు మొగాడై ఉండి 5 పిల్లల్ని కానీ తాగుబోతయి ఉండి ఏమున్నా ఏమంటారు, ఆడదానికి తెలివిలేదా, మొగుడు తాగితే తాగిండు, నువ్వు చూసుకోకూడదా పిల్లల్ని అంటే. ఆ మొగుడు పట్టించుకోకపోయినా ఇది యూఎస్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ కేసు నాన్న. ఆడపిల్లలందరూ అంటే మీరు కౌన్సిలింగ్ చేస్తారు కదా, మా ఆయనలో కౌన్సిలింగ్ చేయరా ప్లీజ్ అంత ఉంటే పర్లేదండి, ఆయన్ని కౌన్సిల్ చేసేంత వాతావరణం ఉంటే పర్లేదు. ఆయన ముందు ఇంటికి వెళ్ళి బయట వాళ్ళకి ఎందుకు చెప్పుకున్నావు ఇంట్లో విషయాలని చెప్పి
బాగుతాడా అంతే కదా? మాట అన్నియర్ నాన్న, నోరు తెరిచి మాట్లాడితే ఇరిటేట్ అయిపోతారు తెలిసిన. మేల్ ఈగో తోటి ఆడది నోరు విప్పకుండా గట్టిగా ఉంటుంది. మేమన్నా పిక్నిక్ వెళ్తే ఒక అమ్మాయి అస్సలు మాట్లాడేటింది, వాళ్ళ ఆయన గడగడ 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 మాట్లాడుతూనే ఉన్నాడు. నేను నీవిద్దరు ఒకటి, ఏంటి నీ భార్య నేను మాట్లాడితే క్రిటిసైజ్ చేస్తాడు మా ఆయన, అందుకే మాట్లాడను ఆంటీని కళ్ళనీళ్ళు పెట్టుకుంది అమ్మాయి అంటే. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న ఒకటే, ఒక స్త్రీ ఇందిరాగాంధీలాగా పైకి వచ్చిందంటే వెనక ఒక తండ్రి మాత్రమే ఉంటాడు. ఇప్పుడు డెవలప్ అయిన ప్రతి ఉమెన్ వెనక ఒక తండ్రి ఉంటాడు నాన్న, లేకపోతే అమ్మాయి పైకి రాదు. అది కాబట్టి ఒక స్త్రీ బాగా పైకి వచ్చిందంటే తండ్రులు మాత్రమే సహాయం చేస్తున్నారు. ఆ తండ్రి ఇచ్చిన సపోర్ట్ తోటి ఈ అమ్మాయిలందరూ చదువుకోవడానికి వాళ్ళ ముందుకొచ్చారు. కాబట్టి ఒక తండ్రిగా ఒక పురుషుడు ఎలా ఫీల్ అవుతున్నాడో భార్యతో కూడా అలాగా ఫీల్ అయితే బాగుండని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి పని చెప్పారు. ఇక్కడ నిత్య మీకు ఒక చాలా భయానకమైన అనుభవం అయింది చిత్ర పరిశ్రమలో. అంటే కాస్టింగ్ కౌచ్ అని మనం ఊరికే ఫ్యాన్సీగా ఏసీ స్టూడియోలో కూర్చుని మాట్లాడుకునే ఒక విషయం మీరు స్వయంగా చూశారు, మీరు అనుభవించారు, దాన్ని నార్మలైజ్ చేసే ప్రయత్నం జరిగింది మీ విషయంలో. నేను లీడ్ యాక్టర్గా అందరూ వినడమా ఎప్పుడైతే కంబ్యాక్ చేయాలనుకున్నానో కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు చెప్పారు, ఇండస్ట్రీ వద్దమ్మా, హ్యాపీగా ఇన్ఫోసిస్లో జాబ్ చేసుకో. బికాజ్ అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. ఇట్స్ అ సేఫర్ ఎన్వైర్న్మెంట్, అక్కడ హ్యాపీగా జాబ్ చేసుకో. అదేంటండి మీరు ఇన్ని ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ యువర్ సచ్ అ రెప్యూటెడ్ పొజిషన్ అంటే, నేను ఇంత పొజిషన్లో ఉన్నాను కాబట్టే నువ్వు చూడనివి నేను చూశాను కాబట్టే చెప్తున్నాను అన్నారు. బట్ నాకు కొంచెం ముందే ఎక్కువ కాబట్టి ఐ స్టిల్ వెంట్ అహెడ్ అండ్ పర్స్యూడ్ యాక్టింగ్. స్టార్టింగ్లో ఇంకా దేవుళ్ళు పాప అరే మనమ్మాయి అన్న ఆ రెస్పెక్ట్, ఆ లవ్ ఐ సా ఫ్రమ్ ద ఇండస్ట్రీ పీపుల్. కానీ యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్డ్, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అంతా ఓకే అయిపోతుంది, అగ్రిమెంట్ సైన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక క్లాజ్ ఉంటుందన్నమాట, ఐఎమ్ విల్లింగ్ టు, అంటే మై కన్సెంట్, ఐఎమ్ గివింగ్ మై కన్సెంట్ టు కాంప్రమైజ్ బియాండ్ మై షూట్ టైమింగ్స్ అని అగ్రిమెంట్లో ఉంటుందండి. కాంప్రమైజ్ బియాండ్ మై షూట్ టైం. యా కాంప్రమైజ్ ఇస్ వాట్ దే యూస్. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ పడేసావి ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కోవిడ్, ఇంకా అప్పుడంతా కొంచెం హష్గా అడిగేవాళ్ళు అనమాట, అంత కాన్ఫిడెంట్గా ఓపెన్గా దే కుడ్ నాట్ ఆస్క్ ఆర్ యూ విల్లింగ్ టు గివ్ అస్ యువర్ కన్సెంట్ ఫర్ ఎనీ ఇంటిమేట్ కనెక్షన్స్ అని. బట్ పోస్ట్ కోవిడ్ ఈ చేంజ్, అసలు ఈ ఫ్లిప్ ఎలా అయిందో తెలీదు. ఎవ్రీబడి హ్యాస్ బికమ్ వెరీ వెరీ, అంటే దే టేక్ ప్రైడ్ ఇన్ ఇట్, ఎటువంటి ఎంబారస్మెంట్ లేదు, గిల్ట్ ఫీలింగ్ లేకుండా, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ, కానీ మీరు వద్దు అంటే ఫోర్స్ చేయము, బట్ విల్ నాట్ గివ్ యూ ద ఆపర్చునిటీ. ఐ మీన్ యా ఇట్స్ లైక్ అన్ అన్సెట్. సో మీరు వద్దు అన్నందుకు ఏం జరిగింది చెప్పండి. అది కూడా అగ్రిమెంట్ అంతా అయిపోయింది, నేను నెక్స్ట్ డే సైన్ చేయాల్సింది. ఒక 2 hour కాన్వర్జేషన్ జరిగింది నాకు విత్ దట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్. అండ్ కాన్వర్జేషన్లో హీ ట్రైడ్ ఆస్కింగ్ మీ ద క్వశ్చన్ ఇండైరెక్ట్గా. తర్వాత ఫైనలీ ఐ టోల్డ్ హిమ్, సార్ మీరు ఫిజికల్ ఇంటిమసీ గురించి మాట్లాడుతున్నారా అండి అంటే, లేదమ్మా అది 2 నిమిషాల పనే, ఐ వాంట్ సంథింగ్ బియాండ్ దట్. ఒక క్రియేటర్ తన క్రియేషన్ తోటి ఇఫ్ హీ ఫాల్స్ ఇన్ లవ్, అప్పుడే ఆ క్రియేషన్ గురించి అంత బ్యూటిఫుల్గా కథ రాయగలుగుతాము. చెంతకా పచ్చడం కాదు. నేను చెప్పాను కదా నాన్న, రచయితలు ఒక స్టోరీ టీవీలో రేడియోలో వస్తుంది కదా నాన్న, సినిమా రచయితలందరూ ఫోన్లు చేసి సైకలాజికల్గా రాత్రి 11 నుంచి అన్ని సెక్స్ మాటలు మాట్లాడేవాళ్ళంట. అదే అంటే అవే ఫోన్లు వచ్చేవి నాకు, నేను చెప్తున్నాను కదా నాన్న. అరే అంటే నేను చెప్పాను కదా, కొత్తగా రాసిన రచయితలు, కొత్తగా రాసిన టీవీ ఆర్టిస్టులు, కొత్తగా వచ్చిన డాక్టర్లకు తెల్లవారులు ఫోన్ చేసి, ఎందుకంటే మీరు ఇలా మాట్లాడుతూ మమ్మల్ని ఎమోషనల్ చేస్తే ఆ లెవెల్లో మేము పాటలు రాస్తున్నాము. రైట్. ఒక్కసారి మ్యామ్ నిత్య అయితే తర్వాత ఏమైంది? ఈవెన్చువలీ నాకు అంటే నేను తనకి ఏం చెప్పానంటే, మీరు కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సార్ ఇంటెలెక్చువల్ కెమిస్ట్రీకి మించిన కెమిస్ట్రీ ఉండదు కదా, అండ్ మీరే నన్ను ఇంటెలెక్చువల్ అన్నారు కాబట్టి మేబీ వీ కెన్ టాక్, హ్యావ్ డిస్కషన్స్ అరౌండ్ దట్ అని. టచ్లో ఉండు, నీ గురించి మంచి కథ రాస్తాను అని చెప్పారు. బట్ నాకు అర్థమైంది తీసేస్తున్నారు ప్రాజెక్ట్ నుంచి అని. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది అండ్ దే టోల్డ్ మీ, సారీ అండి పైనుంచి ప్రెషర్ వచ్చింది, సో రీప్లేస్ చేయాల్సి వచ్చింది అని. సరే 1 week later చెన్నైలో ఐ వెంట్ త్రూ ద సేమ్ ఇన్సిడెంట్, సేమ్ ఇదే అన్నారు చెన్నైలో డైరెక్టర్ కూడా, ఒక క్రియేటర్ క్రియేషన్తో లవ్లో పడితేనే మీ క్యారెక్టర్ని ఎలివేట్ చేయగలుగుతాము అని. సో ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్. బట్
హ్యాపెన్స్. మనం అప్పడాలు కర్ర తీస్తేనే నాకు క్రియేటివిటీ వస్తుందని చెప్పి మనం కూడా చెప్పుకుంటే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం నవ్వుకుంటున్నామండి, ఇది ఇక్కడ ఒక స్టూడియో డిస్కషన్ కాబట్టి ఆ టైంలో ఎంత సంఘర్షణ. లేదు నాన్న విను, What did she go through at that అమ్మాయి time? వినండి, నేను ఒక ఒరిజినల్ స్టోరీ చెప్తా. తార్నాకాలో రాత్రి 10 గంటలకు ఒక జర్నలిస్టు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఎంత ఉంటుంది ఆ అమ్మాయి? 20 ఏళ్ళు ఉంటుంది అంతే. నీకు బ్యాగులు ఇస్తాము, స్టైల్గా చీరలు కట్టిస్తామని ఆంధ్రా నుంచి తీసుకొచ్చారంట. శంషాబాద్ దగ్గర ఒక హోటల్లో అట్లా అమ్మాయిలందరినీ తెచ్చి అక్కడ ఉంచుతారంట. అక్కడ ఉంచి 10,000 రూపాయలు జీతం ఇస్తే ఆ 10,000 ఊరికి పంపిస్తారట. వీళ్ళు అన్ని కార్యక్రమాలు వీళ్ళు చేయాలి. ఈ పిల్లకు ఆ డ్రెస్సులు బ్యాగులు అన్నీ నచ్చినాయి, ఇట్లాంటి కార్యక్రమం నచ్చలేదు. నచ్చకపోయి అక్కడి నుంచి పారిపోయి వచ్చింది. పారిపోయి అక్కడక్కడ భయపడుతూ ఉంటే ఒక జర్నలిస్ట్ చూసి, అయ్యో నిర్మలా మేడం అయితే ఈ పిల్లకు రక్షణ కలిగిస్తుంది అని నా దగ్గర తీసుకొస్తే ఆ అమ్మాయిని అడిగితే వివరాలన్నీ చెప్పింది, ఎక్కడ ఉంటుందో చెప్పింది అడ్రస్. సేమ్ రిపోర్టర్ తోటి ఆ ఊరికి మేము పర్సనల్గా పంపించడం జరిగింది. అలా బయటకు వచ్చిన ఆడపిల్లలు ఎంతమంది సేఫ్టీగా వెళ్ళిపోతారు? సురక్షితంగా లేరు, మీరు అన్న మాట రైట్. కానీ నిర్మలా మేడం అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఏం చేయాలి కావ్య గారు మీరు చెప్పండి. అంటే విన్నాము మీరు అన్నట్టు కాస్టింగ్ కావచ్చు అవన్నీ, కానీ ఇంత స్టోరీ విచ్ ఇస్ సో డే టు డే అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్తో జరుగుతుందంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ సాడ్నింగ్. ఐ థింక్ మనము తరుణి ఇలాంటి వ్యవస్థల హెల్ప్తో వీ హ్యావ్ టు ఫార్మ్ స్ట్రాంగ్ అమెండ్మెంట్స్ అంటే అమెండ్మెంట్స్ లాస్ ఉన్నాయండి. ఇప్పుడు లాస్ గురించి ఎలాగో మాట్లాడవద్దు, ఎందుకంటే ఈ సంవత్సరం యాక్సిలరేట్ యాక్షన్ ఇది మన థీమ్. విమెన్స్ డే థీమ్ ఏంటంటే సత్వర పరిష్కారాలు వైపు అడుగులు వేయాలని చెప్పి. మరి చాలా లాస్ వచ్చాయి, కమిటీస్ వచ్చాయి. హేమ కమిటీ వచ్చింది మొన్న. ఏమైందండి? ఏమైనా అయింది అసలు? ఇది చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతున్నావు, కానీ ఓవరాల్ గా ఎన్వైరన్మెంట్ లో ఏమన్నా ఎవరైనా ఉద్ధరించారా? 30 ఆర్గనైజేషన్స్ లో ఉన్నాను. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో ఎక్స్టర్నల్ మెంబర్గా. నిన్న కూడా ఒక కేసు చేసాం ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అంటే వాళ్ళు ఎవరైతే ముందుగా ఆ కంప్లైనెంట్స్ ఏమని ఏడ్చారంటే, మేడం మేము కంప్లైంట్ చేసాం ధైర్యంగా వచ్చి, ఆల్రెడీ ఇతని మీద 3 సార్లు కంప్లైంట్ అయ్యి 3 సార్లు ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడికి వచ్చి సేమ్ బిహేవియర్ చేస్తున్నాడు. ఇదంతా పక్కకు పెడితే మేము కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని ఒక అంటే భయంకరంగా వేధించారు చుట్టుపక్కల వాళ్ళు. ఎంత ఇదిగా చూసారంటే, వీళ్ళతోనా మేము ఇన్నాళ్ళు వర్క్ చేస్తుంది, వీళ్ళ మా కొలీగ్స్ అని ఇద్దరూ ఏడ్చారు. అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే అలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు వైరల్ ప్రపంచం మీ సినిమా, అంటే సోషల్ మీడియాలో కూడా విపరీతమైన హింస. మనిషి కనబడితే రోడ్డు మీద వెళ్తే ఇదివరకు అనేవారు, ఎందుకు వెళ్తావే 6 తర్వాత బయటికి అని. ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఫేస్బుక్లో ఉంటే నీకు ఎందుకు ఫేస్బుక్, ఆ ఫోటోలు ఎందుకు పెట్టావు అంటారు. ఇది నిజంగా ఒక సంఘర్షణకి లోనవలసిన విషయం. బికాస్ పెట్టాలా ఫోటోలు అంటే అక్కర్లేదు, కానీ పెట్టాలనిపిస్తే ఏం చేయాలి? మరి ఎక్కడ సమానత్వం ఉన్నట్టు? కావ్య మీరు చూసుంటారు. షూర్ అండి. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ అవేర్నెస్ కోసం పెట్టే వీడియోస్కి రిలేటెడ్ కమెంట్స్ ఓకే, అదే. కానీ కొంతమంది పెట్టే కమెంట్స్ అసలు కనెక్షనే ఉండదు. జస్ట్ బికాజ్ ఐఎమ్ అ ఉమెన్ కింద వచ్చే కమెంట్స్ అబౌట్ మై ఫిజికల్ అపియరెన్స్ కానివ్వండి, ఆర్ అబౌట్ దే డిజైర్స్ కానివ్వండి, అసలు అవసరమే లేదు. నేను ఒక లివర్ సంబంధమైన ప్రాబ్లం మాట్లాడుతున్నాను, గ్యాస్ట్రో సంబంధమైన ప్రాబ్లం మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళు మాట్లాడేవి మాత్రం నీ నెంబర్ ఇస్తావా, లేదా నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, లేదంటే నువ్వు ఇలా ఉంటావు, అసలు ఇది అవసరమే లేదు. సో ఇది చేస్తేనే తప్పు, దానివల్ల అమ్మాయిల్ని ఇలా అడ్రస్ చేస్తున్నారని కాదు. నేను యాజ్ అ డాక్టర్ అవేర్నెస్ పెంచడానికి చేస్తున్న వీడియోస్లో కూడా ఇలా ఉంది అంటే రూట్ నుంచి మనం అడ్రస్ చేయాలి. అదే అంటే అంటే విపరీతమైన స్వేచ్ఛ ఉందండి ఆన్లైన్ అయితే. ఫేస్ లేదు, ఐడెంటిటీ లేదు. ముందు అట్లీస్ట్ ఐడెంటిటీ ఉండేది, ఇప్పుడు ఫేస్ లేదు, ఐడెంటిటీ లేదు, స్వేచ్ఛ ఉంది. ఇక్కడ మీరు నిత్య ఇంకొక విషయం, మీరు 16 కిలోలు తగ్గారు కదా, పెరిగారు ఫస్ట్. అవునండి. 16 కిలోలు ఒక క్యారెక్టర్ కోసం పెరిగి తన హైట్కి 16 కిలోలు అంటే ఏమనుకోద్దు నిత్య, ఐ మీన్ ఇట్ యాజ్ అ ఫ్యాక్ట్ అంతే. మోర్ ద ఇట్స్ నాట్ జడ్జ్మెంట్. అయితే 16 కిలోలు తను వెయిట్ పుట్ ఆన్ చేసి అది ఆ రోల్ రాలేదు. వర్క్ షాప్ తర్వాత స్క్రిప్ట్ గాట్ షెల్ఫ్ IP ఇష్యూస్ వల్ల. మొన్న ఎప్పుడో 498 సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాంగ్ 498 పెట్టడం వల్ల నేను ఇలా చనిపోతున్నానని మరణ వాంగ్మూలం ఇచ్చి మరీ అతను సరిపోయాడు. బట్ సగటున ఏదో విధమైన స్ట్రెస్, యాంగ్జైటీ, రకరకాల డిజార్డర్స్ వస్తున్నాయి. ఏమంటారు కావ్య గారు? ఖచ్చితంగా అండి. ఏమేమి డిజార్డర్స్ వస్తున్నాయి చెప్పండి. కాలేయానికి, గట్ హెల్త్కి, బ్రెయిన్కి చాలా దగ్గర సంబంధం ఉంది, ఎమోషన్స్కి వీటితో దగ్గర సంబంధం ఉంది. చెప్పండి, ఎటువంటి ఒత్తిడి? 100% అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ
రైట్ టు స్పీచ్ అనేది ఉండాలి. స్పీచ్ మనం మాట్లాడలేము అనుకోండి, బయటకు అసలు మనం చెప్పుకోలేని స్టేజెస్లో కానివ్వండి, సిచ్యువేషన్స్లో కానివ్వండి మనం ఉన్నాం అనుకోండి, అవి ఇంపాక్ట్ మన హెల్త్ మీదే పడుతుంది. ఓకే, ఫిజికల్గా ఓకే మనం ఎలా ఉన్నామో ఏంటి, బయటికి నవ్వాము కానీ లోపల బాధ ఉంది, అదొకటి. సెకండ్గా ఎమోషనల్ అవుట్బర్స్ లేనప్పుడు, మనం బయట చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు, అది మనకి సంథింగ్ కాల్డ్ ఎస్ మన బాడీలో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది అలర్ట్ అయిపోతుంది. అది అలర్ట్ అయినప్పుడు మనకి ఏవైతే హ్యాపీ హార్మోన్స్ ఉంటాయో అవి రిలీజ్ కావు. ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కాకుండా వేరే ఆపోజిట్ సాడ్ హార్మోన్స్ అనుకోండి, అనవసరమైన హార్మోన్స్ కానివ్వండి, అవి రిలీజ్ అయ్యి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ అరౌండ్ గుడ్ బ్యాక్టీరియా. అవును, ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా అనేవి తక్కువ అయిపోతాయి, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అనేవి ఎక్కువ అయిపోతాయి. దిస్ ఇస్ ట్రూత్ అండి, దిస్ ఇస్ సైన్స్, దిస్ ఇస్ సైంటిఫిక్. సో ఇదనేది నార్మలైజ్ చేయాలి మనం. నార్మలైజింగ్, ఓకే మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే పేరెంట్స్ ఆర్ సపోర్టివ్, సిబ్లింగ్స్ ఆర్ సపోర్టివ్, ఓకే ఇవి ఏమీ లేవు, నార్మలైజ్ గోయింగ్ టు సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్. ఇది మీరు చేసుకోవటం మొదలెట్టారనుకోండి, ఐ థింక్ ఆటోమేటిక్లీ బర్డెన్ ఒక విధంగా అది సాధికారత. ఎగ్జాక్ట్లీ. మమత గారు, ఇది ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, ఇన్ని ఇంటరాక్షన్స్ మీతో అయ్యాయి. మీరు యాక్టివిజంలో వచ్చిన తర్వాత, యాక్టివిజం సోషల్ వర్క్లో కూడా ఉంటాయి సమస్యలు, చుట్టూ ఉండేవాళ్ళు ఇంకా ఏంటి ఆవిడ పెద్ద వచ్చింది చేస్తుందిలే అనే ఇలాంటి కామెంట్స్ మొదలుకొని అనేక రకాల హింస అని చెప్పలేను, బట్ ఒక విధమైన వాతావరణం. సో మీరైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నప్పుడు మీరు అండి 25 ఏళ్ల జర్నీతో ఎదుర్కోకుండా అవ్వదు. అది కూడా ఉమెన్ హెడెడ్ ఎన్జిఓస్ లాంగ్ టర్మ్ రన్ చేయడం అనేది చాలా కష్టం, చాలా ఛాలెంజ్. ఎందుకంటే నేను ఒక ఉమెన్ హెడెడ్ ఎన్జిఓ కాబట్టే నాకు ప్రాజెక్ట్స్ రానిలేదు. నేను ఒక ఉమెన్ హెడెడ్ ఎన్జిఓ, నేను అన్నిటికీ ఒప్పుకోను కాబట్టే నన్ను నెట్వర్క్స్లో పెట్టుకోనిలేదు. తర్వాత ఎంత సాడ్ అంటే, నేను గ్రామాల్లో వెళ్ళి మాట్లాడాలి అన్నా ఆ రోజుల్లో నేను చాలా చిన్న పిల్లలా ఉండేదాన్ని. దానికోసం నేను ఒక కాటన్ చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని వెళ్తే కానీ అసలు గుర్తు కూడా పట్టరు, మిమ్మల్ని గౌరవించరు. అలానే చాలామంది మాకు సోషల్ డెవలప్మెంట్ సెక్టర్లో చాలా ఎక్కువ ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని, అంటే వాళ్ళు చెప్పేది బయట వేరు, జెండర్ ఈక్వాలిటీ మీద చేసేది వేరు. సో చాలా వరకు ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఇలాంటివన్నీ ఎదుర్కొంటారు. ఖచ్చితంగా మీ వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఉంటేనే నడుస్తుంది, లేకపోతే మీరు బతకలేరు దీంట్లో అనేది చెప్తారు. నాకు తెలిసి ఒక మహిళకి, ఆమె ఆర్గనైజేషన్ నడుపుతుంది, ఆమెని ఒక నెట్వర్క్ అని మీటింగ్లో పిలిచి, ఆమె ఒక్కతే లేడీని పిలిచి అందరూ 10 మంది కలిసి ఆమెను వాడుకున్నారు. ఆమె పాపం ఏడ్చి ఆర్గనైజేషన్ మూసేసుకుని వెళ్ళిపోయింది. ఒకటి ప్రాపర్టీ లాస్, ఆస్తి హక్కు మహిళలకి ఉండడం, ఆ ఆస్తి నిజంగానే తనకి దక్కడం, నీకెందుకు ఇంకో అయ్య చేతిలో పెట్టేశాం కదా అని ఆ ఉన్నది కూడా లాగేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా? ఉంటాయి ఆబ్వియస్గా. ఎలాంటివి ఉంటాయి చెప్పు. నిన్న ఒక ఇంటికి ఇచ్చేసినాం కదా, వాళ్ళు చూసుకుంటారు, మా దగ్గరికి ఎందుకు వస్తారు, మా ఆస్తి ఎందుకు తీసుకుంటారు, ఇలా. అది ఆస్తి హక్కు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి నిర్మల గారు ఇప్పుడు? అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు చెప్పారు ఆడపిల్లకి తెలంగాణ ప్రాంతంలో ఇస్తారా అసలు అని. మీకు కూడా బోల్డ్ అని భూములు, మీరు చాలా అత్యంత సంపన్నులు. నాకేం ఇవ్వలేదు నాన్న, మా అన్నదమ్ములు కూడా నాకు మోసం చేశారు. అదే మా మహిళా మండలిలో ఒక అమ్మాయికి సొంత పుట్టింటి ఆస్తిని కొనుక్కుంది అమ్మాయి. 1 ఎకరం స్థలం వాళ్ళ నాన్న కష్టం వస్తే కొనుక్కుంటే కోర్టులో కేసు ఇచ్చి ఇది మాదని గుంజుకున్నారు. అది తనే ఆడపిల్ల కొనుక్కుంటే మళ్ళీ ఉల్టా కేసేసి ఆస్తి అంతా మళ్ళీ లాక్కున్నారు. కాబట్టి ఆడపిల్లలు చాలా బాధపడతారు నాన్న. మహిళలు ఎక్కువ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే, అలాగే మనకి పవర్లో ఉండుంటే, ఒకవేళ ఉంటే గనక ఇది ఇంకా కొంచెం మహిళల్ని ఉద్ధరించే పరిస్థితి వస్తుందా? ఐ థింక్ డెసిషన్ మేకింగ్ పవర్ విమెన్కి ఎక్కువ ఉన్నప్పటికీ, పీపుల్ లైక్ మీ, నాకు ఇన్సిడెంట్స్ జరిగినా నేను ఎప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కూడా అనుకోలేదండి. ఐ డోంట్ హ్యావ్ ద పవర్ టు యాక్ట్ అగేన్స్ట్ సంబడి యాజ్ బిగ్ యాజ్ దాట్. సో ఆ టాప్ లెవెల్లో విమెన్ కూర్చున్నప్పటికీ కామన్ క్రౌడ్ ఎందుకు అక్కడికి వెళ్ళాలి అంటే, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, వాటి కాన్సిక్వెన్సెస్ని హౌ విల్ దే హ్యాండిల్. సో అంటే యాజ్ లాంగ్ యాజ్ వీ ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ దాట్, ఎంత విమెన్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేసినా, పవర్ పొజిషన్స్లో వాళ్ళని కూర్చోపెట్టినా, అగైన్ మనం మాట్లాడుకున్నట్టు laws and regulations might improve, కానీ ఎన్ఫోర్స్మెంట్లో వీ విల్ స్టిల్ ల్యాక్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎన్ఫోర్స్మెంట్లో మమత గారు క్లుప్తంగా
ఏం జరుగుతుంది చట్టాల పరంగా? మనకి చట్టాలు బాగా అందుబాటులోకి వచ్చాయి కదా ఇప్పుడు. అవునండి, పూర్వం కన్నా ఇప్పుడు చాలా వరకు మహిళా కోర్టులు, మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్లు, తర్వాత మనకి షీ టీమ్స్, భరోసా సెంటర్స్, రకరకాల చాలా వరకు ఉమెన్ సేఫ్టీ వింగే ఒకటి ప్రత్యేకమైన విభాగమే ఉంది. సో దాంట్లో సైబర్ నేరాలు, తర్వాత ట్రాఫికింగ్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ ప్రతిదీ కూడా ప్రత్యేక విభాగాలు, పోలీస్ ఆఫీసర్స్ వచ్చాక కూడా ఇంకా కూడా మహిళలకి న్యాయం జరగట్లేదు అనేది కరెక్టే. మమత గారు చెప్పింది వాస్తవం. దట్ ఈస్ సో ట్రూ అండి. ఒకవేళ ఈ లా ఉంది, ఆల్రెడీ ఉంది, కానీ అది మనం పెట్టామనుకోండి, చిన్న నుంచి మనం కంప్లైంట్ స్టార్ట్ చేసామనుకోండి, ఇది నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు కార్పొరేట్ సెటప్స్లో ఏమైపోయిందంటే, అట్లీస్ట్ ఆర్గనైజేషన్స్, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, వీ హ్యావ్ అన్ అడ్వైజరీ బోర్డ్. ఈ అడ్వైజరీ బోర్డులో ఏం జరుగుతుంది అంటే, ఎవరైనా అనానమస్గా వచ్చి కంప్లైంట్స్ ఇవ్వచ్చు. మీరని చెప్పక్కర్లేదు, నేనని చెప్పక్కర్లేదు, ఇది జరుగుతోంది ఈ ఫలానా టైంలో ఇక్కడ ఇలా జరిగింది అని. అలాంటి వాటిల్లో చాలా యాక్షన్స్ తీసుకోవటం నేను చూసాను. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద అడ్వైజరీ బోర్డ్. సో ఇలా అంటే మీ పేరు కానివ్వండి, మీరు ఎవరు అనేది బయటకు చెప్పం మేము, కానీ మీరు ప్లీజ్ ఖచ్చితంగా ఇది జరుగుతోంది అని బయటికి రండి అని మనం చెప్పగలిగితే, ఫస్ట్ ధైర్యం ఇవ్వగలిగితే, ఐ థింక్ ఫస్ట్ కంప్లైంట్స్ అనేవి బయటకు వస్తాయి. ఏ ఏరియాలో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ బయటకు వస్తుంది. ఇది లైంగిక వేధింపులు, ఇలాంటి హరాస్మెంట్ విత్ అదర్ థింగ్స్, పే ప్యారిటీ లేకపోవడం, ఎవ్రీథింగ్ అండి. పే ప్యారిటీ నుంచి, మిస్జడ్జ్మెంట్ నుంచి, క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి, ఎవరికైతే క్రెడిట్ ఇవ్వాలో ఇవ్వకుండా వాళ్ళ మీద రాంగ్ కంప్లైంట్స్ చేయటమో, వాళ్ళని కావాలని జాబ్స్లోంచి తీసేయటము, ఇలా చాలా జరుగుతాయి. వీటన్నిటికీ మనం ఒక అనానమస్ బోర్డ్ అనేది పెట్టుకుని ఆ ముగ్గురిని, అంటే ఎవరో ఒకరు, అది మెన్ అయినా ఉమెన్ ఎవరైతే మీరు ట్రస్ట్ వర్ది అనుకుంటారో, జెన్యూన్ అనుకుంటారో, వాళ్ళని పెట్టి కరెక్ట్గా డెసిషన్ తీసుకునే వాళ్ళని పెట్టామనుకోండి, ఫస్ట్ వర్క్ ప్లేసెస్లో ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది వచ్చాక మనం దాని నుంచి వీ కెన్ టేక్ ఇట్ ఫర్దర్. అంటే బయటకు వస్తే అర్థమవుతుంది. ఇక్కడ నిర్మల గారు ఒక విషయం చాలా చాలా బండగా అడుగుతున్నాను, బహుశా వినడానికి కొంచెం ఇబ్బందికరం కూడా. ఒక స్త్రీ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని, చీర కట్టుకుని ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడితే, మంచి బ్లౌజ్ వేసుకోవచ్చు కదా, అలా ఎందుకు డ్రెస్ చేసుకోవాలి, ఇలా కామెంట్లు చేస్తారు. ఎవడైనా బనీన్ వేసి కూర్చుంటే అంటారండి? బనీన్ వేసుకుంటే కాదు, మొన్న నైట్ గౌన్ల గురించి ఏదో వచ్చి నైటీలు వేసుకుంటున్నారు ఆడవాళ్ళు, పూజలు చేస్తున్నారు, పెద్ద రచ్చ జరిగినప్పుడు నేను ఒకటే మాట అడిగాను, నేను కూడా ఓపెన్గా, మీరు కూడా ఫీల్ అవుతారేమో, ఇక్కడ మగపిల్లలు ఫీల్ అవుతారేమో, మీరు చెడ్డీలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వటం లేదా అమ్మా? అంతే కదా. ఎస్, పెద్దవాళ్ళు చెడ్డీలు వేసుకొని వాకింగ్ చేసుకుంటే ఆడపిల్లలు కూడా వాళ్ళ పక్కన నడవాలంటే అన్ఈజీగా లేదా? అది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఏ డ్రెస్సు తన శరీరాన్ని దాచుకొని కంఫర్ట్గా ఉండే అమ్మాయిలకు నేను అదే చెప్తున్నా. రోజంతా ప్యాంట్లు షర్ట్లు బిగుతుగా వేసుకొని ఆఫీస్లో స్ట్రిక్ట్గా వెళ్లాల్సినవి ఏయో ఉద్యోగాల్లో ఆయా డ్రెస్సులు వేసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రీగా స్నానం చేసి దీపం పెట్టిన తర్వాత ఇంకో చీర కట్టుకోవాలి. ఆ కట్టుకునే టైంలో ఆమె నైట్ గౌన్ వేసుకొని పూజ చేస్తే తప్పేముంది? మీ మాటగా డాక్టర్ మమతా రఘువీర్, ఏ మార్పులు తక్షణం యాక్సలరేట్ యాక్షన్ అనే శీర్షికన రావాలంటారు? ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా ఎవరైతే మహిళల కోసం, స్త్రీల కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడమును, బడ్జెట్స్ పెంచడము, మహిళల కోసం, స్త్రీల కోసం, అదే పిల్లల కోసం ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటినన్నిటినీ చూసేటట్లు బడ్జెట్ పెంచడం. సెక్యూరిటీ, ఇప్పుడు మహిళలు అందరూ ఫీల్ అయ్యేది, ఎక్కువగా బాధపడుతున్నది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దాని మీద దృష్టి పెట్టడం. ప్రపంచంలో దేశాలన్నీ కూడా సంఘటితమై, ఎందుకంటే ఇది ఇప్పుడు గ్లోబల్ సమస్య, దీని మీద సంఘటితమై దీని మీద అందరూ కూడా పనిచేయడం. దానికి ముఖ్యంగా యాటిట్యూడ్ ఆఫ్ మెన్ చేంజ్ చేయాలి. దానికి వీళ్ళు ఎలాగా ప్లాన్ చేస్తారో దాని విధంగా ప్లాన్ చేసి యాటిట్యూడ్స్ చేంజ్ చేయాలి. యాటిట్యూడ్ చేంజ్ చేయాలంటే మహిళల్ని డెసిషన్ మేకింగ్ పొజిషన్స్లో కూర్చోబెట్టాలి. మేడం అన్నట్లుగా తన హెల్త్, తన మెంటల్ హెల్త్ వీటి మీద దృష్టి పెడితే కనుక ప్రతి మహిళా దినోత్సవం ఇవే చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ అయినా వచ్చే జనరేషన్లో అయినా మహిళలు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొని పరిస్థితి. ఎలాంటి మార్పు చూడబోతున్నాం అంటే, అప్పుడు పురుషుల దినోత్సవం పెట్టి ఇప్పుడే కావాలంటున్నారు వాళ్ళు, ఏదో వీళ్ళంతా ఇలా మాట్లాడతారు, మాకు ఇప్పుడే కావాలి అండి. కానీ పురుషుల్లో కూడా మేము అందుకే తరుణమిత్ర అవార్డ్స్ ఇస్తాం. పురుషుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మహిళల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు,
అందుకని ఈక్వాలిటీ అడుగుతున్నాం కానీ ఏదో ఆధిపత్యం అదే అడగట్లేదు. కరెక్టే, పర్ఫెక్ట్గా చెప్పారు మ్యామ్. ఫైనలీ నిత్య, వాట్ వుడ్ ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు? చిత్ర పరిశ్రమ కావచ్చు, ఒక పబ్లిక్ ప్రొఫెషన్, మోడలింగ్, ఏదైనా సరే మనం బహిరంగంగా బయట తలెత్తుకుని మహిళలు, ఆడపిల్లలు ధైర్యంగా రావడానికి మెంటల్ మేకప్ ఎలా ఉండాలి, అంటే వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకోవాలి? ఈక్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ దట్ వెన్ వీ టాక్ అబౌట్ ఈక్వాలిటీ, వీ ఓన్లీ మీన్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఆల్ వీ నీడ్ ఇస్ ఆపర్చునిటీ. అండ్ మీరు పే డిస్పారిటీ గురించి కూడా చెప్పారు కాబట్టి ఐ థింక్ అన్లెస్ విమెన్ క్యాన్ డ్రైవ్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండి, బికాస్ నాకు ఇందులో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, విమెన్ ఒక మార్కెట్ని డ్రైవ్ చేసే పొజిషన్కి వెళ్ళేంత వరకు ఐ థింక్ ఇట్ ఈస్ అన్ఫేర్ బిజినెస్ పరంగా టు ఎక్స్పెక్ట్ ద సేమ్ పే యాజ్ మెన్. ఐ నో ఐ మైట్ గెట్ బ్యాక్లాష్ ఫర్ దిస్, కానీ అంటే మీరు ప్రాక్టికల్ రియాలిటీ మాట్లాడుతున్నారు. విమెన్ ఎలా ఉండాలి అన్నది వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. నోబడీ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ పర్సన్. అంటే ఒక హౌస్ వైఫ్గా ఉండాలి అన్నది తన డెసిషన్ అయితే షీ షుడ్ బి ఫ్రీ టు డూ దాట్. అంతేగాని విమెన్ ఎంపవర్మెంట్ అన్నంత మాత్రాన విమెన్ షుడ్ యునో వర్క్ అండ్ మేక్ మనీ, పవర్ఫుల్ పొజిషన్లో ఉండాలి. That's not what we are trying to say here, just to clarify to the audience. They can choose to be just a housewife or a mother or a CEO of a big company, but just don't tell us what to do, you know. Let us decide what we want to do. అదే ఖచ్చితంగా ఇక్కడ సాధికారత కాంటెక్స్ట్ లో యాజ్ వి వైండ్ అప్, ఖచ్చితంగా కావ్య గారు ఐఎమ్ షూర్ మీరు అంగీకరిస్తారు. యాక్టర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా మన ఇష్టం. ఇంట్లో గృహిణిగా ఉండాలా, గుర్రప్ప స్వారీ చేయాలా, గాడిద మీద ఎక్కి ప్రయాణించాలా, ఇది మన ఇష్టం. సాధికారత వీటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యాక్సెలరేట్ యాక్షన్ అంటే చట్టాలు ఉన్నాయి, చట్టాల అమలులో మాత్రం ఇంకా జాప్యాలు కొనసాగుతున్నాయి. కమిటీలు ఉన్నాయి, కమిటీల రికమెండేషన్స్ అమలు కావడానికి మాత్రం జాప్యాలు కొనసాగుతున్నాయి. అండ్ అలాగే మనకి మైకులు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, కానీ మైకులు తీసుకుని గళమెత్తి మాట్లాడడంలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇది మారాలి అని కోరుకుందాము, గళమెత్తి ప్రశ్నిద్దాము.